హాయ్ నాన్న. ఈరోజు మనం ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఒక స్టోరీ చెప్పుకుందాము. రాము, సోము అని ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకే ఏరియాలో ఉండేవాళ్ళు. ఇద్దరు కలిసి ఒకటే స్కూల్ అయినా సరే వాళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి ఫ్రెండ్షిప్ అనేది ఉండేది కాదు. వాళ్ళు ప్రతిరోజు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు రాము ఇంట్లో పేరెంట్స్ చెప్పిన మాట విని మంచిగా స్కూల్‌కి వెళ్ళేవాడు. సోము అలా కాదు. పేరెంట్స్ చెప్పే మాట ఏది వినేవాడు కాదు. స్కూల్‌కి వెళ్ళకుండా క్రికెట్ ఆడుకోవడం, గోళీలు ఆడుకోవడం అలాంటివి చేసేవాడనమాట. అయితే రాము స్కూల్‌లో చాలా బ్రిలియంట్ స్టూడెంట్. చాలా చదివేవాడు. సోము ఏం చదివేవాడు కాదు. కరెక్ట్‌గా టైంకి స్కూల్‌కెళ్ళేవాడు కాదు. టీచర్స్ అందరూ రాము చాలా బాగా చదువుతాడు. సోము మీ ఇంటి దగ్గరే కదా! నువ్వు వాడిని చూసి నేర్చుకో. వాడితో పాటు స్కూల్‌కి రా అని ఊరికే ఏదో ఒకటి సోముని అనడం వల్ల రాము మీద ఒక రకమైన కోపం అనమాట. ఏంటి నేనెంత చేసినా రాము, రాము, రాము మా ఇంటి దగ్గర మా పేరెంట్స్ అంతే అంటారు. స్కూల్‌కొస్తే టీచర్స్ ఇంతే అంటారు. రాముని ఏ రకంగా అయినా స్కూల్లో అయినా, పేరెంట్స్ దగ్గరైనా రాముని ఏదో ఒకటి చేయాలి అని సోము బాగా ఉంటా ఉండేవాడు. అయితే ఎగ్జామ్స్ ఒస్తాయి. ఏదో ఒకటి చేసి రాముకి చాలా తక్కువ మార్క్స్ వచ్చేలా చేయాలి అనని సోము అనుకోని, రాము ఏదో పని మీద బయటికెళ్ళినప్పుడు దగ్గరే పక్కనే గదా ఇల్లులు. రాము దగ్గర బ్యాగ్‌లోంచి కొన్ని బుక్స్ తీసుకెళ్ళి సోము బావిలో పడేస్తాడనమాట. అయినా సరే ఎగ్జామ్స్ ఒస్తాయి. రాము చాలా బాగా ఎగ్జామ్స్ రాస్తాడు. అన్నిటిలో మంచి మార్క్స్ తెచ్చుకుంటాడు. అప్పుడు సోము రాము దగ్గరికెళ్ళి, "నీకు బుక్స్ లేకపోయినా నువ్వు ఇంత బాగా ఎలా చదివావు? ఎలా రాసావు? ఎగ్జామ్‌లో ఎట్లా మంచి మార్క్స్ వచ్చినియి నీకు?" అని అడుగుతాడు. అప్పుడు రాము చెప్తాడు, "టీచర్ చెప్పే ప్రతి మాటని నేను నా మైండ్‌లోకి ఎక్కించుకుంటాను. ఇప్పుడు రాస్తూ ఉంటాను. ఎప్పుడైనా టీచర్ చెప్పింది విని మనము ఎంతైతే రాస్తూ ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు చాలా బాగా మనకి గుర్తుండిపోతది. ఇలా చేయాలి అని చెప్పినప్పుడు సోము చాలా ఫీల్ అవుతాడు. నేను ఇట్లా చేసినా గానీ ఎవరి టాలెంట్ వాళ్ళది. ఇలా చదివితే నేను గూడా మంచిగా చదివేవాడినేమో అని ఒక రియలైజ్ అయ్యి రాముతో ఫ్రెండ్‌షిప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు కలిసి చాలా చదువుతారు. ప్రతి ఒక్క దాంట్లో మంచి మార్క్స్ ఒస్తాయి. ఇద్దరు కలిసి మంచి జాబ్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఈ కథలో మనం ఏం తెలుసుకోవాలంటే ఎప్పుడైనా సరే ఒకళ్ళని చూసి మనము ఈర్ష్య పడకూడదు. మంచిగా ఒకతను చదివే వాళ్ళ దగ్గరికెళ్ళి మనం నేర్చుకోవడం వల్ల, టీచర్ చెప్పింది వినడం వల్ల, పేరెంట్స్ చెప్పింది వినడం వల్ల చాలా నాలెడ్జ్ ఒస్తది. ఎప్పుడైనా చెప్పింది ఎమ్మటే మనం రాసుకుంటూ, చదువుతూ ఇలా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాము. మనం స్కూల్‌కి వెళ్ళంగానే టీచర్స్ చెప్పేది మనం వింటే ఆటోమేటిక్‌గా మన మైండ్‌లో ఫీడ్ చేసేసుకోవాలి. బుక్స్ ఉంటేనే చదువుతాము, బుక్ లేకపోతే చదవలేము అని అన్నది మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. స్కూల్‌లో మనం టీచర్స్ చెప్పేది విని దాన్ని మన మైండ్‌లోకి ఎక్కించుకుంటే ఎవరైనా సరే మంచి సాధిస్తారు. పేరెంట్స్‌ని, టీచర్స్‌ని అందరిని కూడా వాళ్ళు చెప్పేది మనం వినాలి. విని మనం ఎంతైతే నేర్చుకోగలుగుతామో అంత నేర్చుకోవాలి. ఎప్పుడూ చెడుని స్వీకరించకూడదు. మంచినే ఎక్కువ మనం స్వీకరించాలి.